ఇదిగోండి, ఇది ఫ్రాక్, చిన్నపిల్లల ఫ్రాక్ కుడుతున్నా. 12 ఉంది తనది, నేను 13 పెడుతున్నాను. ఇదిగోండి, చంక వచ్చేసి 6. ఇవి నేను 4 మడతలు వేసుకున్నాను. చూడండి, ఇటు 2 ఇటు 2, ఇలా 4 మడతలు వేసుకున్నాను. ఇలా స్ట్రేట్ లైన్ కొట్టండి చంక దగ్గర నుంచి. నెక్స్ట్ నడుము కొలుచుకోండి. తన నడుము వచ్చేసి 16 ఉంది, 16. దాంట్లో సగం చేయండి, 8. నేను అనేది కుట్లల్లోకి 2 ఇంచులు పెడుతున్నాను. చూడండి, కుట్లలోకి 2 ఇంచులు ఇలా స్ట్రేట్ లైన్ కొట్టండి. ఇప్పుడు గల్లా వచ్చేసి 2, షోల్డర్ వచ్చేసి 3, చంక దగ్గర ఇంచు. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇందులోనే నేను 2 మడతలు పెట్టాను కదా, కట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఖచ్చితంగా పెట్టుకోండి. తన ఫ్రంట్ గల్ల కట్ చేస్తున్నాను. తన గల్ల వచ్చేసి 6 ఉంది. ఇదిగోండి, ఇలా ఇందులో ఏ గల్ల అయితే మనం కట్ చేస్తామో అదే వస్తుంది. ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. సిక్స్ అండ్ హాఫ్ పెట్టిన వెనక ఫస్ట్ 6, ఇక్కడ ఎంత 2 ఉందో ఇక్కడ కూడా సేమ్ 2 తీసుకోండి. ఇలా ఇప్పుడు ఇందులో బోట్ నెక్, చిన్న రౌండ్ నెక్ పెడుతున్నాను. సేమ్ ఇక్కడనే మధ్య డాట్స్కి ఇలా కుచ్చుకల్ల పెడుతున్నాను. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్, బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను. కాకపోతే తన హ్యాండ్ వచ్చేసి 4.5 ఉంది, నేను 5.5 పెడుతున్నప్పుడు. తన లూజ్ వచ్చేసి 5.5 ఉంది. కుట్లకు హ్యాండ్ కటింగ్ చేశాను. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు లంగా సైడ్కి నేను తీసుకుంటాను. పొడుగు కింది భాగం, ఫ్రాక్ కదా ఇది, కింది భాగం లైనింగ్ కట్ చేస్తున్నాను సమానంగా. ఇది కింది పార్ట్. ఇప్పుడు వీటికి మామూలు క్లాత్ కట్ చేద్దాం. ఇదిగోండి, ఇలా ఇవి 2 కదా, ఇలా వేసాను. ఇలా వేసుకోండి. దీనికి సమానంగా ఉంటే ఇది కట్ చేసి పెట్టాను.
ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చినాయి. అందులోనే కింది పార్ట్ తన పొడుగు వచ్చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నడుము సైజు నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి వచ్చాను కదా, ఈ నడుము సైజు నుంచి ఇలా తీసుకుంటున్నాను చూడండి. ఇది కింద ఫోల్డింగ్ వస్తుంది, ఇంత మనం మలుస్తాం. తలను ఇదిగోండి రెండు పార్ట్ అయితే విడదీసాను చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాం. ఇదిగోండి ఇలా హ్యాండ్స్ తీసుకోండి. ఇదిగోండి హ్యాండ్స్. చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ వేయాలి, బ్యాక్ పార్ట్ వేస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్, ఇది మంచి మరిగల, ఇది చెడ్డ మరిగల. మంచి మరిగల మాత్రమే వేయాలి. సమానంగా అనుకుంటూ వేయాలి. మొత్తం చుట్టూరా కట్ చేసుకోండి. చిన్న చిన్న మార్కర్స్ వేసుకోండి. ఇదిగోండి ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు వీటిని ఇలా ఇతరకు పెట్టేసి అవతలకు వేసేసి తిరగలదియండి. ఇప్పుడు ఒక చిన్న కట్టె పుల్ల అయినా లేదా కత్తెర అయినా ఏదైనా యూస్ ఉంటే ఇలా ఇలా షార్ప్ కోసం అంగే కుట్టు పైన అంగే కుట్టు వేయాలి. చూడండి నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు చుట్టూరా ఇది మలిపి చుట్టూరా కుట్టు వేస్తానండి. చుట్టూరా ఇలా కుట్టు వేయండి. మొత్తం చుట్టూరా కుట్టు వేసాక ఇప్పుడు దీని సైడ్ మొత్తం ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ అర్థమయ్యేటట్టు ఇంకా పెడతాను వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి. మినిమం నేను ఛానల్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇలా కటింగ్ చేశాక ఇప్పుడు ఇక్కడ నేను కచ్చికలు పెట్టాను కదరా, అవి 3 ఉండాలి. నేను అందాగా చేస్తున్నాను, మీకు అర్థం కావాలని అయితే 3 పెట్టేసి ఇక్కడ పొడుగు 3 ఉండాలి, ఇటు పాలింగ్ ఉండాలి. ఇదిగోండి ఇలా వేసుకోండి. సేమ్ మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇట్లా ఉంది, అది వేసుకుంటే చాలు. ఇదిగోండి ఇలా వేసిన. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా వేస్తున్నాను.
సేమ్ అలానే కట్ చేసి ఇప్పుడు వీటిని ఇందులో ఇలా మలపండి లోపలికి మలిపి ఇప్పుడు పైన మళ్ళీ అనిగే కుట్టు వేయాలి. ఇది ఫ్రంట్. ఇప్పుడు కూడా సేమ్ ఇప్పుడులాగా మనం ఎలా అయితే వేసామో చుట్టూరా కుట్టు వేసి నీట్గా ఇలా కట్ చేసి సేమ్ అది ఎలా క్లాత్ కట్ చేసిందో ఇది కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా క్లాత్ నీట్గా చుట్టూరా కట్ చేసుకుందాం. ఇదిగోండి డాట్స్ కూడా సేమ్ యాజ్ డీజ్ ఫ్రంట్ కూడా అట్లనే వేస్తున్నాను నేను. ఇది ప్రిన్స్ కట్ కాదు, మామూలు కటింగే. ప్రిన్స్ కట్ కావాలంటే కామెంట్ చేయండి, ప్రిన్స్ కటింగ్ కూడా పెడతాను. ఇది ఫ్రంట్, ఇప్పుడు నేను కుట్టింది ఇదిగో ఇది బ్యాక్. ఇవి రెండు జాయింట్ చేసి మనం పక్క పెట్టుకుందాం. ఇదిగోండి ఇలా సమానంగా అనేసి కుట్లలో వేసుకుందాం. ఇది కూడా మనం అయితే ఇప్పుడు జాయింట్ వేసేసాము రెండు సమానంగా. ఇదిగోండి రెండు జాయింట్ చేసాము. ఇప్పుడు హ్యాండ్స్ వేసుకుందాం. హ్యాండ్స్ చూడండి, ఇప్పుడు తన హ్యాండ్స్ ఫస్ట్ ఒక పీస్ 2 పీసులు తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక కానుంచి కుచ్చుక పెట్టుకుందాం. కుచ్చి ఇలా సమానంగా అన్ని ఇట్లా కుచ్చులు పెట్టుకుందాం. తన హ్యాండ్ తీసుకున్నాం, ఇంకా కుర్చీలు పట్టి ఇంకొకటి వెళ్దాం. ఇట్లా కొలుచుకుంటూ సేమ్ ఇక్కడ ఇలా పెట్టాము, పై పాటు కూడా మనం అలానే కూర్చోబెట్టాము. ఇలా పైన కింద కుర్చీ పెట్టుకున్నాక ఇప్పుడు ఇలా వేసుకోండి. సమానంగా అనేసి కుట్లు వేయండి. కిందిది ఎలా ఉందో దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోండి. ఇలా అయితే వస్తుంది ఇంకా. నెక్స్ట్ ఇప్పుడు వీటిని మనం జాయిన్ చేద్దాం. ఇదిగోండి రెండు హ్యాండ్ కూడా వేసాను. ఇప్పుడు వీటికి రెండింటికి మధ్యలో ఇలా సెంటర్ చూసి ఇలా సమానంగానే ఒక చిన్న కచ్చిక పెట్టుకోండి. ఇప్పుడు ఆ కచ్చికని ఈ షోల్డర్ మీద రావాలి. ఇలా అనుకొని ఇలా కొలుచుకోండి. ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ నుంచి కుట్టు వేయండి. చూడండి ఇలా వస్తుంది. ఇంకో స్టిచ్ వేయండి. అలాగే సేమ్ ఇతర హ్యాండ్ వేసుకుంటాను. సేమ్ రెండో హ్యాండ్ కూడా వేసాను నేను. చూడండి ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది పై పార్ట్ అయితే అయిపోయింది. పై పార్ట్ ఇప్పుడు కింద కుర్చీ పెట్టుకుందాం. తీసి పక్క పెట్టండి. ఇదిగోండి ఇది పై పార్ట్ తన సైజు కన్నా కొద్దిగా పెద్దగా ఉంది. తను వికలాంగుల పిల్ల కదా. చూడండి ఇలా కొద్దిగా మలుస్తున్నాను నేను. 3 ఏళ్ళ మందం మలుస్తున్నాను. అంటే ఎక్కువ ఎంత ఉంటే అంత మలుచుకోవచ్చు. చూడండి 2 సైడ్ల అటు పక్క ఇటు పక్క మలుస్తా.
వేసాక రెండింటికి వేసుకోండి. ఇప్పుడు మనం కుచ్చి పెడదాం. తన నడుము సైజ్ వచ్చేసి ఒక సైడ్ 14, ఒక సైడ్ 16 ఉంది. మనం 16 వచ్చే వరకు ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. 16 కొలుచుకుంటూ వేసుకోండి. ఇలా ఇప్పటికైతే 9 వచ్చింది, ఇంకా 9 రావాలి. కొలుద్దాం, ఎంత వచ్చింది చూద్దాం. ఇదిగోండి 20 అయితే వచ్చింది. తన పై పార్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. కుట్లలో కూడా రావాలి కదా. తన నడుము సైజు వచ్చేసి ఇదిగోండి సేమ్ పెట్టాను కదా, నడుము సైజు పెట్టిన సేమ్. ఇప్పుడు లైనింగ్ తీసుకుంటాం, ఇంకొక పార్ట్ వేద్దాం. ఇది కూడా సేమ్ 20 వచ్చేదాకా వెనక సైడ్ది కూర్చోబెట్టుకోవాలి. చూడండి ఇలానే వేసాక ఇప్పుడు ఇది కూడా 20 వచ్చింది, పక్కన వేసేయండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఎలా వేయాలో చూస్తాను. ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. మనం లైనింగ్ క్లాత్తో సహా ఒకసారి జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఇది పై పార్ట్ ఇలా వేయండి, ఇలా పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకోండి. లైనింగ్ దీన్ని మనం వేసేటప్పుడే కూర్చోబెట్టుకుంటూ రావాలి. చూపిస్తాను మీకు. నేనైతే ఇలా ట్రై చేస్తాను. లేదు అంటే మీరు ఫస్ట్ దాని సైజు దీన్ని కూడా కూర్చోబెట్టుకోండి, అది మీ ఒపీనియన్. ఇదిగోండి ఇక్కడ మధ్యలో కూర్చోబెడుతున్నాను చూడండి, లైనింగ్ వరకు పెడుతుంది. ఇదిగోండి ఇదేమో కింది పార్ట్, ఇదేమో ఇది, ఇప్పుడు ఇదేమో ఇది. ఇప్పుడు ఇక్కడ దీని సైజ్ వచ్చేంత వరకు ఇలా కూర్చోబెట్టుకొని చూడండి డ్రాగ్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ వేసాను కదా సేమ్ యాజ్ ఇక్కడ కూడా అలానే వేస్తాను. ఫస్ట్ ఇది కింద ఇలా నీట్గా వరుసుకోండి, తర్వాతకి కుచ్చి పెట్టినది ఇలా పెట్టండి, దానిపైన లైనింగ్ క్లాత్. చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాజ్ వేసాను. ఇదిగోండి ఫ్రంట్ అలాగే బ్యాక్ వేసాను. ఇప్పుడు వీటికి నాడలు కుడతాను. నాది లాంగ్ వీడియోలో మీకు నాడలు ఎలా కుట్టాలో చూపించలేదు. ఎంత బిందెలు ఇట్లా తీసుకోండి క్లాత్. ఇలా టేప్ అయినా పర్వాలేదు, లేక మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు అయినా పర్వాలేదు. ఇదిగోండి నేనైతే ఇట్లా తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 5.5. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి చూడండి ఇలా కుట్టు వేయండి.
ఇప్పుడు ఇక్కడ కొస నుంచి వేయండి. ఉంటా ఉంటే ఇటు సన్నగా రావాలి కుట్టు. చూడండి, అక్కడ ఇటు కోసకి వేసినాను కదా, ఇక్కడ ఇటు వేసాను. ఇప్పుడు దీన్ని మనం తిరగలో తీయాలి. మీ దగ్గర ఇప్పుడు కత్తెర ఉంది కదా, ఇది సీజర్ని ఇలా అనేసి, సీజర్ అయినా పర్వాలేదు, ఇంకేదైనా పర్వాలేదు, ఇలా అనాలి. బ్యాక్ ఇలా వస్తుంది. ఇదిగోండి బొందె వచ్చేసింది కదా, ఇదిగోండి సేమ్ ఇలానే. ఇది కూడా ఇంకోటి కూడా వేస్తాను. చూడండి, 2 బొందలు అయితే ఇలా కుట్టాను. ఇప్పుడు వీటిని తీసి ఇలా కుట్లు వేస్తున్నాను. ఇప్పుడు వీటిని సైడ్ స్టిచ్చింగ్ వేస్తున్నా. ఇప్పుడు ఒక బొందెని తీసి ఇక్కడ అండర్కి రెండింటి మధ్యలో ఇలా పెట్టేసేయండి. చూడండి, ఫస్ట్ లైనింగ్, తర్వాతకి ఈ క్లాత్, తర్వాతకి ఇది, తర్వాతకి ఇవి 4 సమానంగా వేసి స్టిచ్ వేయాలి. ఇంకొక స్టిచ్ వేసుకుందాం. సేమ్ ఇప్పుడు ఇతర సైడ్. అయిపోయింది కదా, అవతల ఇతల వేసాను. చూడండి, చూడండి బొందెలు ఎలా వచ్చాయో అలానే సేమ్ ఇది చూడండి క్లాత్ ఎలా వచ్చిందో. ఇక్కడ తను డోరీస్ పెడితే పెట్టుకుంటా అంటే డోరీస్ పెడతా, లేకుంటే బుక్స్ పెడతా. చూడండి ఫ్రాక్ ఇప్పుడు మీ కళ్ళ ముందర కుట్టాను కదా నేను ఫ్రాకు.